చిత్తూరు జిల్లా పుల్చల మండలంలో పంటలపై గజదాడులు మళ్లీ మొదలయ్యాయి. 3 ఏళ్లుగా మండలంలో పంటలను ధ్వంసం చేస్తున్న ఏనుగుల గుంపు నవంబర్ 15న మండలాన్ని వీడి తిరుపతి జిల్లా చిన్నగొట్టిగల్లు మండలంలోకి వెళ్లిపోయాయి. అయితే మండలాన్ని వీడని ఒంటరి ఏనుగు పంటలను ధ్వంసం చేస్తూ డిసెంబర్ 1వ తేదీన సదుం మండలంలోకి వెళ్లిపోయింది. దీంతో ఏనుగుల మంద పూర్తి స్థాయిలో మండలం నుంచి వెళ్లిపోవడంతో రైతులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఏనుగుల బెడద ఉండదని, పంటలకు నష్టం జరగదని అటవీ సరిహద్దు గ్రామాల ప్రజలు ఆశించారు. అయితే సదుం, సోమల మండలాల్లో పంటలను ధ్వంసం చేస్తున్న ఒంటరి ఏనుగు గత శుక్రవారం రాత్రి గంటవారిపల్లి రోడ్డు మార్గంలో మండలంలోకి చేరుకుంది. రిలయన్స్ సెల్ టవర్ మీదుగా చిత్తూరు, కర్నూలు హైవేను దాటుకుని తూర్పు విభాగం అటవీ ప్రాంతంలో చింతలవంక వద్దకు చేరుకుంది. శనివారం పంటలు ధ్వంసం చేసిన ఒంటరి ఏనుగు ఆదివారం పగలంతా చింతలవంక వద్ద మాటు వేసింది. చీకటి పడే సమయానికి ఒంటరి ఏనుగు పాళ్లం పంచాయతీ కోటపల్లి సమీపానికి చేరుకుని పంటలను ధ్వంసం చేయడం ప్రారంభించింది. కోటపల్లిలోని రైతులు దామోదర్, గోపి, మోహన్, కళావతి తదితర రైతులకు చెందిన మామిడి చెట్ల కొమ్మలను విరిచేసింది. పలువురు రైతుల పశుగ్రాసాన్ని తినేసిన ఒంటరి ఏనుగు టెక్కు చెట్లను ధ్వంసం చేసింది. 10 ఏళ్ల మామిడి చెట్ల కొమ్మలను పూర్తిగా విరిచేయడంతో రైతులు లబోదిబోమంటున్నారు. అనంతరం వచ్చిన మార్గంలోనే ఒంటరి ఏనుగు అడవిలోకి చేరుకుంది. పంటలపై ఒంటరి ఏనుగు దాడులు మళ్లీ మొదలు కావడంతో అటవీ సరిహద్దు గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒంటరి ఏనుగు దాడులు ధ్వంసమైన పంటలను సోమవారం FBO మధు పరిశీలించారు. మండలంలోకి ప్రవేశించిన ఒంటరి ఏనుగు పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వారు సూచించారు.